Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about another new concept. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే జరిగిపోయిన పనులు. పాస్ట్ యాక్షన్స్, కంప్లీటెడ్ యాక్షన్స్. ఈ జరిగిపోయిన పనులు మనం ఎలా చెప్తామంటే ఓన్లీ పాస్ట్ ఫామ్ మాత్రం యూజ్ చేసి చెప్పాలి. ఇంతవరకు మనం నేర్చుకున్న అవన్నీ కూడా మనం పాస్ట్ కాన్సెప్ట్స్ మాత్రం నేర్చుకున్నాం. క్లాస్లోకి వెళ్ళబోయే ముందు చాలామంది ఈ వీడియోస్ స్టాప్ చేయొద్దని అడిగారు. వారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఎవరికైనా కావాల్సింది పెడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కానీ ఇష్టం లేనిది పెడితే హ్యాపీగా ఉంటుందా చెప్పండి. మాకు ఈ వీడియోస్ కావాలి, స్టాప్ చేయొద్దని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. క్లాస్లోకి వెళ్ళబోయే ముందు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అవేంటో రిపీట్ చేసుకుందాము. మనం ఇమేజ్ గుర్తు తెచ్చుకోవాలి, ఆ ఇమేజ్ చూస్తూ చెప్పాలి. సెంటెన్సెస్ వర్డ్స్ గురించి మనం ఆలోచించకూడదు. అవి ఎలా క్రియేట్ చేయాలి, సెంటెన్సెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలి అనేది మనం ఆలోచించకూడదు. డైరెక్ట్గా ఇమేజ్ కంటి ముందు తెచ్చుకోవాలి, అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్ ఆల్సో. తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయటం అది చేయకూడదు, డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. నెంబర్ 1. నెంబర్ 2, రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు థింక్ చేయొద్దు. రాంగ్ మాట్లాడతానేమోనని మీరు అస్సలు భయపడొద్దు, దాని గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు. మీకు ఏదైతే వచ్చిందో అది మాట్లాడండి, ఆటోమేటిక్గా మీరు కరెక్ట్ చేసేసుకుంటారు. మీకు తెలుస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, పాస్ట్ V2 అనేది పాస్ట్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. పాస్ట్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. V2 యూజ్ చేయాలి. అంటే గో, వెంట్, గాన్ ఉంది కదా. గో అంటే V1, వెంట్ అంటే V2, గాన్ అంటే V3. V3 అంటే ఏంటి, పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం మనం, V2 మాత్రమే యూజ్ చేయాలి. అన్నిటికీ V2 యూజ్ చేసి చెప్పాలి. ఎలా చెప్పాలని మీరు సందేహపడొద్దు. నేను అంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నన్ను ఫాలో అవుతే చాలు. ఫాలో అవ్వాలి, ఫాలో కండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము ఒకసారి గుర్తు చేసుకుందామా. వాజ్ వర్ నేర్చుకున్నాం. దేనికి యూజ్ చేసాం వాజ్ వర్, పాస్ట్ ట్రూత్. నెక్స్ట్ పాస్ట్ పొజిషన్, హ్యాడ్ యూజ్ చేసి మనకి గతంలో ఏమేమి కలిగి ఉన్నాయో నేర్చుకున్నాం. పాస్ట్ ట్రూత్ అంటే మనం ఎక్కడున్నాము, ఎప్పుడున్నాము, మన స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, మన హౌసెస్ ఎట్లా ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు, ఇవన్నీ మనం పాస్ట్ ట్రూత్లో తెలుసుకున్నాం. ఓకే. నెక్స్ట్ పాస్ట్ పొజిషన్ అంటే మనకి ఏమేమి కలిగి ఉన్నాయి, గతంలో మనకి ఏమేమి కలిగి ఉన్నాయో హ్యాడ్ యూజ్ చేసి నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏం నేర్చుకున్నాం, యూజ్ టు పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే గతంలో అలవాటుగా చేస్తున్న పనులు యూజ్ టు యూజ్ చేసి మనం నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ నేర్చుకున్నామండి. ఒక్కసారి రిపీట్ చేయండి వీడియోస్. ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, వాజ్ వర్తో ఐఎన్జీ ఫామ్ నేర్చుకున్నాం. అంటే పాస్ట్ ప్రోగ్రెసివ్ యాక్షన్ని నేర్చుకోవడం జరిగింది. గతంలో మనం జరుగుతూ ఉన్న పనులు, ఒకనొక సమయానికి చేస్తూ ఉన్న పనుల గురించి వాజ్ వర్ విత్ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేసి నేర్చుకున్నాం. ఇప్పుడేం నేర్చుకుంటున్నాం, జరిగిపోయిన పనులు పాస్ట్ వెర్బ్ యూజ్ చేసి నేర్చుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ వీడియోస్ అన్నీ చూసారా, బాగా గుర్తుపెట్టుకున్నారా? మనకి ఆ కాన్సెప్ట్స్ ముఖ్యం. మీరు వీడియో ఎంతసేపు చూసారు అది కాదు, అందులో ఉన్న కాన్సెప్ట్ మీరు తీసుకుని ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు, మీరు ఎంతమంది గురించి చెప్పారు చెప్పండి. మీ ఒక్కరి గురించే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ గురించి కూడా మీరు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే మీకు మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? లెట్స్ గో టు ద క్లాస్. చూడండి, ఇప్పుడు మనం పాస్ట్ యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం, జరిగిపోయిన పనుల గురించి. దీనికి ఏం యూజ్ చేస్తాము, V2 మాత్రమే యూజ్ చేయాలి. మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఎస్టర్డే నిన్న మార్నింగ్ నుంచి మీరు పడుకునేంత వరకు ఏం జరిగిందో చెప్పాలి, మీరు ఏమేమి చేశారో చెప్పాలి. ఓకేనా? మీ ఒక్కరి గురించి చెప్పిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అలాగే మీ ఫ్రెండ్స్ గురించి తెలిస్తే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏం చేశారనేది మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ గురించే చెప్పగలం. అదర్స్ గురించి మనకి అంతగా తెలియదు కదా, కొన్ని తెలిస్తే కొన్ని తెలియవు. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి. మీరు నిన్న మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏమేం చేశారు ఇవి చెప్పాలి. ఓన్లీ V2 మాత్రమే యూజ్ చేసి చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఎస్టర్డే మై రొటీన్.
మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఓకే, ఐ గాట్ అప్ ఎట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ at 5 o'clock yesterday. I went to washroom, I freshened up and I brushed my teeth. I went to kitchen, I boiled some water, I had some water and I cleaned my room. I chopped vegetables to make curry. I prepared idli for breakfast and I made some dishes for lunch. I took bath and I had my breakfast at 8:30. I went to office at 9 o'clock. I spent there at 10 o'clock with the children. After that, I went to another office. I did some work there. I took my lunch at 1 o'clock. I took rest for half an hour. Again, I went to office. I spent there. I came home. I took my dinner. I watched TV for some time. I went to bed at 10 o'clock. This is my yesterday routine life. Yesterday completed actions. ఇదే మనం V2 యూజ్ చేసి ఏదైతే చెప్పామో దానికి హ్యాడ్ పెట్టి కూడా చెప్పొచ్చు. అంటే ఐ హ్యాడ్ గాటన్ అప్ అట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎస్టర్డే అనొచ్చు. అక్కడ ఏమైతుంది చెప్పండి, ఏమైతుంది? సెంటెన్స్ లాంగ్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేయాలి. సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడు వర్డ్స్ క్రిటికల్ చేసుకోకూడదు. మనకి వచ్చిన లాట్స్నే సింపుల్ వర్డ్స్ యూజ్ చేసి మనం మాట్లాడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసి కూడా ఇదే స్ట్రక్చర్, ఇదే సిచ్యువేషన్ మనం చెప్పొచ్చు. కానీ దానివల్ల సెంటెన్సెస్ లాంగ్ అవుతాయి, క్రిటికల్ అనిపిస్తుంది మనకి. నేర్చుకునే టైంలో ఏమవుతుంది, అది చాలా క్రిటికల్ అవుతుంది. కానీ 99% V2 యూజ్ చేసే ఎస్టర్డే రొటీన్ మనం చెప్పొచ్చు. 99% V2 యూజ్ చేసి జరిగిపోయిన పనులు చెప్పడం జరుగుతుంది. మనకి ఇది పట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను అనుకునేదాన్ని V2 యూజ్ చేసి వీళ్ళు ఎలా మాట్లాడిస్తున్నారో అనుకునేదాన్ని. ఎప్పుడైతే అది మనకి అర్థమైందో, ఎప్పుడైతే అందులో ఉన్న కిటిక అర్థమైందో, ఆ పాయింట్ మనం ఆ ట్రిగ్గర్ చేయాలి, ఆ పాయింట్ పట్టుకోవాలి. అప్పుడే మనం ఈజీగా మాట్లాడగలం. జరిగిపోయింది ఏదైనా V2 యూజ్ చేసి మాట్లాడేచ్చే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఐ ఎట్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. అంటే హ్యాడ్ అనేది తినడానికి తాగడానికి మనం యాక్చువల్గా హ్యాడ్ గతంలో తినడానికి తాగడానికి హ్యాడ్ యూజ్ చేయొచ్చు. ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. దెర్ ఇస్ నో రాంగ్, రెండు కరెక్టే. సింపుల్గా మాట్లాడండి సెంటెన్సెస్. ఓకేనా? ఇప్పుడు మా హస్బెండ్ రొటీన్ చెప్తా చూడండి. హస్బెండ్ గాట్ అప్ అట్ 8:30 AM yesterday and he freshened up, brushed his teeth. After that he had milk. After some time he had idli. After some time he went out for half an hour. Again he came at 10:30. He watched mobile for some time. After that he slept for some time. After that I didn't know what he did because I went to office. Okay, again I came home at 1 o'clock. My husband took lunch. After that again I went to office. I returned my home at 8:30. Again I went to office. I returned home at 8:30. Okay, I took my dinner and I went to bed at 10:30. You also explain like this your routine, yesterday routine. Okay నా ఫ్రెండ్స్? మీ ఫ్యామిలీ మెంబర్స్ రొటీన్, మీ రొటీన్ చెప్పండి. ఎస్టర్డే మీరు ఏమేమి చేశారు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు. టుడే టాపిక్ ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు చేయడానికి హ్యాపీ అనిపించింది ఈ వీడియో. ఎందుకు, చాలామంది అడిగారు కాబట్టి కంటిన్యూ చేయండి అని. నేను చెప్పాలన్నది చెప్తాను ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ ఇష్టం. మీరు కావాలనుకుంటే, ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే తప్పకుండా ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇంతటితో మనకి ఏమవుతుంది, ఈ పాస్ట్
ఏవైతే ఉన్నాయో పాస్ట్ యాక్షన్స్ ఈ V2తో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసి మనము ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇప్పుడు వరకు అయిన వీడియోస్ అన్నీ ఒకసారి రిపీట్ చేసుకోండి. అవి ఏవేమి ఉన్నాయి, అక్కడ కాన్సెప్ట్స్ ఏంటి, వాజ్, వర్, హ్యాడ్, యూజ్డ్ టు, వాజ్, వర్ విత్ ఐఎన్జీ ఫామ్, ఇప్పుడు V2 కదా. ఈ కాన్సెప్ట్స్ అన్నీ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం మొత్తం ఇవన్నీ యూజ్ చేసి మిక్స్డ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. కొన్ని టాపిక్స్ తీసుకుంటున్నాం. ఓకేనా. ఈ పాస్ట్ ఆ మిక్స్డ్ కాన్సెప్ట్ ఈ పాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూ కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ మిక్స్డ్ కాన్సెప్ట్ సిచ్యువేషన్స్, ఈ పాస్ట్కి సంబంధించిన సిచ్యువేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయో, కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయో, పాస్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఇంకో అనదర్ న్యూ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. ఇంతవరకు ఏవేవైతే మనకి కంప్లీట్ అయ్యాయో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా గుర్తు పెట్టుకోండి చక్కగా 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి పదే పదే చెప్పండి, పదే పదే రిపీట్ చేసుకోండి. అప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇవన్నీ ఇంకిపోతాయి. మీకు తెలుసు కదా, మనకి 2 టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. మనం సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేస్తున్నాము, ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎక్కిస్తున్నాము. మనం ఎందుకు, మనం న్యాచురల్గా ఆటోమేటిక్గా మాట్లాడడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share, subscribe. Thank you.